బులెటిన్ డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. గురేజ్ సెక్టార్ నుండి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ నౌషేరా నార్ 4 పేరుతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. చొరబాటు ప్రయత్నం గురించి సమాచారం అందిన వెంటనే గురేజ్ సెక్టార్లో పోలీసులు, సైనికులు మోహరించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పోలీసులు, సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరిని మట్టుపెట్టినట్లు సమాచారం. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాసాయి విరార్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. విరార్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని గవర్నర్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో గవర్నర్కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. రాధాకృష్ణన్ను శేషవస్త్రంపై సత్కరించి టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాధాకృష్ణన్ వెంట శ్రీవారి సేవలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం హసనాపురం గ్రామంలో పులిపిల్ల కలకలం రేపింది. హసనాపురం గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు పరిశీలించి పులిపిల్ల కాదు, అడవి పిల్లి అని డాక్టర్ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. గ్రామ ప్రజలు చిరుత పులి పిల్ల అనుకుని అడవి పిల్లిని పట్టుకుని పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని చిరుత పులి పిల్లిగా భావించిన చిరుత పులి పిల్లగా భావించిన అడవి పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు అడవి పిల్లి ఒంటిపై గాయాలు ఉండటంతో వెటర్నరీ డాక్టర్ శ్రావణ్ కుమార్ తో చికిత్స అందించారు. అడవి పిల్లికి మెడపై స్వల్ప గాయాలు కావడంతో గిద్దలూరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వెటర్నరీ వైద్యులు పరీక్షించి చికిత్స అనంతరం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అభయారణ్యంలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు. కొమరోలు మండలం హసనాపురం గ్రామంలో గ్రామస్తుల సమాచారం మేరకు చిరుతపులి అని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వారికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. దాన్ని వెళ్ళి ఫారెస్ట్ అధికారులు తీసుకొని వచ్చారు. మేము వచ్చి దాన్ని పరీక్షించి చూడగా అది చిరుతపులి కాదు, ఎటువంటి పులి జాతికి సంబంధించిన యానిమల్ కాదు. అది కేవలం జంగిల్ క్యాట్, అది అడవి పిల్లి అండి. అది ఇంజ్యూర్ అయ్యింది, కాస్త సివియర్గానే ఇంజ్యూర్ అయ్యింది. డాగ్స్, స్ట్రే డాగ్స్ కానీ లేకుంటే వైల్డ్ యానిమల్స్ ఏదైనా అటాక్ జరిగి ఉండొచ్చు. ఇంజురీస్లో దానికి మ్యాగటెడ్ వూండ్స్ ఉన్నాయి. అలాగే హైండ్ లింబ్ బ్రేక్ అయింది, ఫ్రాక్చర్ అయింది. 2-3 రోజులు దానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచి పూర్తిగా చికిత్సను అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఫారెస్ట్లో దాన్ని వదిలే విధంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించాము. అలాగే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుపోయింది. దీంతో మూసీ రిజర్వాయర్ నిండుకుండను తలుపివేస్తుంది. ఈ క్రమంలో అధికారులు 9 క్రస్ట్ గేట్లను 2 అడుగుల మేరపైకి ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు అస్తమస్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ పరిధిలోని రామాజీపేటలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు చెరువు మత్తడి పోషిస్తోంది. దీంతో గ్రామంలోని చిన్నర్ర సైతం భారీగా ప్రవహిస్తోంది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పలువురి ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. దేశమంతా యూరియా కొరత ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిందిస్తూ సాగుతున్న రైతుల ఆందోళనలు చెప్పులు పెట్టి క్యూ లైన్లో ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎరువుల సమస్య విషయంలో కలెక్టర్తో వాగ్వాదానికి దిగిన ఓ ఎమ్మెల్యే ఆయనపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటన మధ్యప్రదేశ్లోని బీండ్లో చోటు చేసుకుంది. ఎరువుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీండ్ భాజపా ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుష్వాహా రైతులతో కలిసి కలెక్టర్ నివాసం ఎదుట నిరసన దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ ఇంటి గేటు మూసివేసేందుగా భద్రతా సిబ్బంది ఆదేశించారు. ఎమ్మెల్యే కలెక్టర్కు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కలెక్టర్ పైకి ఎమ్మెల్యే కుష్వాహా చెయ్యెత్తి కొట్టబోయారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా బిండ్ జిల్లాలోని రైతులకు కేవలం 2 బస్తాల ఎరువులు మాత్రమే లభిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేను సముదాయించేందుకు ప్రయత్నించారు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ 2030 గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్ వేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030లో ఈ క్రీడల నిర్వహణకు భారత ఒలింపిక్ సంఘం ఇప్పటికే అంగీకరించింది. ఇప్పుడు కేబినెట్ సైతం ఓకే చెప్పింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, నైజీరియా సహా మరో 2 దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే వర్షపాతం పెరిగిన నేపథ్యంలో అక్కడ భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాదు ఉత్తర మరియు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా నీటి ముట్టడి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేశారు.
తెలంగాణలో వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదట 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కుమ్రంభీం, హస్నాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదల ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదట 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కుమ్రంభీం, హస్నాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదల ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు.